నమస్కారం, నా పేరు అనిల్ కుమార్. మీరు చూస్తున్నారు ఏకేసీ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం వన్ప్లస్ నాట్ బడ్స్ 3 ఫుల్ రివ్యూ అయితే చూద్దాం. ఈ డివైస్ని నేను దగ్గర 8 డేస్ అయితే యూస్ చేయడం జరిగింది. ఈ వీడియోలో నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ దీని ప్రైజింగ్ గురించి మాట్లాడదాం. ప్రైజింగ్ వచ్చేసరికి మనకి ఫ్లిప్కార్ట్లో ఇది 2300కి లభిస్తుంది. మనకి ఫ్లిప్కార్ట్లో అప్పుడప్పుడు డిస్కౌంట్స్ వస్తాయి కదా, దానిలో మనకి ఇది దగ్గర 2000లో కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడతాను. బిల్డ్ క్వాలిటీ వరకు వచ్చేసి మనము ఏదైతే ఈ కేస్ ఉందో ఇది చాలా సాఫ్ట్గా సూపర్ సాలిడ్గా అయితే ఉంది బిల్డ్ క్వాలిటీ. నెక్స్ట్ మనం దీన్ని ఏదైతే మనకి కేస్ ఉందో దీనిలో నుంచి మనం చూస్తే మనకి ఈ మ్యాగ్నెటిక్ మెకానిజం ఉండడం వల్ల మనకి ఏంటంటే ఈ బడ్స్ ఉన్నాయి చూసారా, ఇవి మనం ఎంత ఫోర్స్ఫుల్గా కింద పడేద్దామని చూసినా మనకి ఇది కింద పడట్లేవు అనమాట. సో బిల్డ్ క్వాలిటీ అయితే చాలా సాలిడ్గా ఉంది. నెక్స్ట్ బాక్స్లో వచ్చే కంటెంట్స్ గురించి అయితే చెప్తాను చూడండి. మనకి బాక్స్లో ఫస్ట్ ఈ కేస్ వస్తుంది, తర్వాత టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న ఇయర్ టిప్స్ అయితే వస్తుందన్నమాట. ఇవి మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. మనకి ఈ బడ్స్లో చూసుకుంటే మనకి 2 మైక్స్ అయితే ఉంటాయి. ఈ 2 మైక్స్ ఉండడం వల్ల మనకి ఏంటంటే మనకి కాల్ క్వాలిటీ అనేది కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఈ బడ్స్లో ఏవైతే మనకి ఫిట్టింగ్ ఉందో అది ఒకసారి చూద్దాం. ఇది ఇన్ ఇయర్ టైప్ బడ్స్ అనమాట. సో మనకి ఫిట్టింగ్ ఎలా ఉందో ఇప్పుడు వీడియోలో అయితే చూద్దాం. చూడండి, ఇప్పుడు బడ్స్ నేను పెట్టుకున్నాను కదా, ఇప్పుడు ఫిట్టింగ్ ఒకసారికి ఎలా ఉందో ఒకసారి చూద్దాం. హెడ్ అయితే షేక్ చేస్తున్నాను, మనకి ఈ బడ్స్ అయితే పడట్లేదు అనమాట. సో ఏంటంటే ఈ బడ్స్ మనకి ఫిట్టింగ్ చాలా బాగుండడం వల్ల మనం ఏంటంటే దీన్ని ఎప్పుడన్నా జాగింగ్ చేస్తున్నప్పుడు లేదంటే థ్రెడ్మిల్ మీద మనం జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి దీని స్పెసిఫికేషన్స్ అన్నీ ఒకసారి డీటెయిల్గా అయితే మాట్లాడదాము. సో స్పెసిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో ఇప్పుడు చెప్తాను చూడండి. దీంట్లో మనకి 12.5mm డైనమిక్ బేస్ డ్రైవర్స్తో వస్తుంది. బ్లూటూత్ 5.4కి సపోర్ట్ చేస్తుంది. IP55 ఫ్లాష్ రెసిస్టెంట్కి సపోర్ట్ చేస్తుంది. మనకి మైక్స్ ఏదైతే ఈ డ్యూయల్ మైక్ సపోర్ట్తో వస్తున్నాయి అన్నమాట ఈ బడ్స్ వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసి దీనిలో 32 dB వరకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. గూగుల్ ఫాస్ట్ పేరింగ్ సపోర్ట్ ఉంది. డ్యూయల్ కనెక్టివిటీ ఉంది. తర్వాత మనకి ఏదైతే ఈ బడ్స్ ఉన్నాయో మనము దీన్ని హే మెలోడీ యాప్ త్రూ కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇప్పుడు మనం వన్ప్లస్ నాట్ బడ్స్ 3ని యాప్ త్రూ ఎలా కస్టమైజేషన్ చేయొచ్చో అది చూద్దాం. మనము హే మెలోడీ యాప్ని యూజ్ చేసి మనకి నచ్చినట్టు దీన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. హే మెలోడీ యాప్ మనకి గూగుల్ ప్లే స్టోర్లో దొరుకుతుంది ఆండ్రాయిడ్ యూజర్స్ కోసం. ఒకవేళ మీరు iOS యూజర్ అంటే మనకి యాపిల్ యాప్ స్టోర్లో దొరుకుతుంది అనమాట. చూడండి, మనకి హే మెలోడీ యాప్ యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంది. చూడండి, మనం వన్ప్లస్ నాట్ బడ్స్ 3 పేర్ చేసాం కాబట్టి అది ముందు పైన మనకి చూపిస్తుంది. సో దీనిలో మనకి డిఫరెంట్ మోడ్స్ ఉంటాయండి. ఫస్ట్ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్. నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ మనం ఆన్ చేసుకొని యూజ్ చేస్తే మనకి చుట్టుపక్కల సరౌండింగ్లో ఉన్న సౌండ్స్ మనకి క్యాన్సిలేషన్ అవుతుంది కాబట్టి మనం మ్యూజిక్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ మనకి కావాలంటే ఈ నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ని మనం ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్పరెన్సీ మోడ్ ఉంది. ట్రాన్స్పరెన్సీ మోడ్ అంటే మనం ఒకవేళ అవి బడ్స్ని యూజ్ చేస్తున్నప్పుడు మన చుట్టుపక్కల ఏదైనా సరౌండింగ్స్ సౌండ్స్ ఏదైతే ఉంటాయో మనం దాన్ని వినాలి అనుకుంటే మనం ట్రాన్స్పరెన్సీ మోడ్లో పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ఆడియో ఎఫెక్ట్స్కి వస్తే మనకి ఇక్కడ సౌండ్ మాస్టర్ ఈక్వలైజర్ అని చెప్పి రాస్తుంది. దీంట్లో మనకి నచ్చినట్టుగా బేస్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి డ్యూయల్ కనెక్షన్ అని ఉంది కదా, ఈ డ్యూయల్ కనెక్షన్ అంటే ఏం లేదండి, మనకి మల్టిపుల్ డివైజెస్ మధ్యలో మనము ఈ బ్లూటూత్ హెడ్సెట్ని ఒకటేసారి కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గేమ్ మోడ్ మనం ఒకవేళ ఆన్ చేసుకొని యూజ్ చేస్తే మనకి కొంచెం సౌండ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే గేమింగ్ ఆడుతున్నప్పుడు ఉంటుందో అది కొంచెం స్మూతర్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్ మై డివైస్ అంటే ఏం లేదండి, ఇప్పుడు కేసులో నుంచి మనకి బడ్స్ ఎక్కడన్నా చుట్టుపక్కల పడిపోతే మనకు దీని త్రూ మనం ఫైండ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనము ఈ ఇయర్ బడ్స్ని గెస్చర్ త్రూ కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. గెస్చర్ ఈజ్ నథింగ్ బట్ టచ్ కంట్రోల్స్. మనం లెఫ్ట్ బడ్స్ని ఎలా అయితే టచ్ చేస్తే మనకి ఏమేమైతే అవుతుందో ఇక్కడ అన్ని రాసి పెట్టున్నాయి చూడండి. నెక్స్ట్ రైట్ బడ్స్ని మనం ప్రెస్ చేసినప్పుడు టచ్ కంట్రోల్స్తోని మనం దీన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చో ఇక్కడైతే రాస్తుంది, చూసుకోండి. వచ్చేసరికి
మనము క్వాలిటీ గురించి మాట్లాడదాం. క్వాలిటీ మనకి మంచి నాయిస్ క్యాన్సిలేషన్తో రావడం వల్ల ఇది మనకి ఏంటంటే అవతల వాళ్ళకి మనం ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది చాలా క్రిస్టల్ క్లియర్గా వినిపిస్తుంది అనమాట. ఇంకా సౌండ్ క్వాలిటీకి వచ్చేసరికి ఈ బడ్స్లో మనకి 12.5 mm బేస్ డైనమిక్స్ డ్రైవర్స్ అయితే ఉన్నాయి కదా. సో మనకి బేస్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మనకి బేస్ కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంది. అలా అని చెప్పేసి మరీ ఏం తీసి పడేయాల్సింది అయితే ఏం లేదు. బేస్ అయితే బాగానే ఉంది, మనకి ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇంకోటి మనకి ఈ బేస్ ఏదైతే ఉందో దీన్ని కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు అనమాట. అది ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలో నెక్స్ట్ మీకు నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి దీని వోకల్స్ గురించి మాట్లాడదాం. వోకల్స్ కూడా మనకి చాలా క్రిస్టల్ క్లియర్గా షార్ప్గా ఉన్నాయి, ఏం ప్రాబ్లం అయితే లేదు. మిడ్స్ అండ్ హైస్ కూడా బ్యాలెన్స్గానే ఉన్నాయి, ఏం ఇష్యూస్ అయితే లేవు. ట్రెబుల్స్ కూడా డీసెంట్గానే ఉన్నాయి. మనకి సౌండ్ క్వాలిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఈ బడ్స్ ఏదైతే ఉన్నాయో దీనిలో కొంచెం లేటెన్సీ తక్కువ ఉండడం వల్ల మనం ఎప్పుడైతే గేమ్స్ ఆడతాం కదా అప్పుడు మనకి గన్ షూటింగ్ సౌండ్స్ కానీ మనకి ఆ ఫుట్ స్టెప్స్ ఏదైతే ఉంటాయో మన ఎనిమీస్వి అవన్నీ చాలా బాగా వినిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకి దీనిలో కొన్ని నాకు నచ్చని విషయాలు కూడా ఉన్నాయి. అదేంటంటే మనకి 32 dB వరకే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చారు. సో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తక్కువ ఉండడం వల్ల మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అయితే మరీ అంత బాగాలేదు. నెక్స్ట్ వచ్చేసరికి మనకి దీనిలో ఇన్ ఇయర్ డిటెక్షన్ కూడా మనకి ఆ ఫీచర్ అయితే ఎనేబుల్ మనకి ఇవ్వలేదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మోటో బడ్స్ యాప్లో మనకి ఇన్ ఇయర్ డిటెక్షన్ ఏదైతే ఉందో మోటో బడ్స్లో అలాంటి ఫీచర్స్ అయితే దీంట్లో అయితే ఏమి ఇవ్వలేదు. దానివల్ల ఏంటంటే మనకి ఏంటంటే ఈ 2300 ప్రైస్ బ్రాకెట్లో మనకి ఈజీగా అట్లీస్ట్ మనం ఇన్ ఇయర్ డిటెక్షన్ ఫీచర్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే మనకి ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి 0 to 100% మనకి దగ్గర 25 minutes వరకు అయితే తీసుకుంటుందండి. ఇప్పుడు మనం ఈ ఏదైతే బడ్స్ ఉన్నాయో మనము విత్ ఇంక్లూడింగ్ కేస్ మనం యూస్ చేస్తే మనకి దీనిలో ప్లేబ్యాక్ టైం వచ్చేసరికి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని మనం దీన్ని యూస్ చేస్తుంటే మనకి ప్లేబ్యాక్ టైం వచ్చేసి దగ్గర 27 hours వరకు అయితే వస్తుందండి. ఒకవేళ మనం యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ని ఆఫ్ చేసి మనం ఒకవేళ యూస్ చేస్తుంటే మనకి ప్లేబ్యాక్ టైం వచ్చేసరికి 41 hours వరకు అయితే ఉందన్నమాట. నెక్స్ట్ నేను ఏదైతే మనకి ఈ బడ్స్ ఉన్నాయో దీని బ్యాటరీ లైఫ్ గురించి చెప్పాను కదా. సో బ్యాటరీ లైఫ్ పరంగా అయితే ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో ఫైనల్ కంక్లూజన్కి వచ్చేసరికి 2300కి ఇది తీసుకోవచ్చా అంటే డెఫినెట్లీ మనకి 2300లో ఇది మనకి చాలా మంచి బడ్స్ అండి. మనకి సౌండ్ క్వాలిటీ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు. మనకి బేస్ కానీ మిడ్స్ కానీ హైస్ కానీ ట్రెబుల్స్ కానీ అన్నీ వోకల్స్ కానీ అన్నీ చాలా నీట్గా బ్యాలెన్స్డ్గా డీసెంట్గా ఉన్నాయి, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. కాబట్టి మీరు దీన్ని కన్సిడర్ చేయవచ్చు. దీనిలో కొన్ని డాల్బీ అట్మాస్ అలాంటి స్పెషల్ హైరెస్ ఆడియో అలాంటి స్పెషల్ ఫీచర్స్ ఏమీ లేకపోయినా మనకి సౌండ్ క్వాలిటీ ఏదైతే ఈ బడ్స్ నుంచి వినిపిస్తుందో మనకి చాలా బాగుంది, ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని వీలైనంత షేర్ చేయండి. బాయ్ బాయ్.